ఈ రోజు ఎలాగైనా సరే బుజ్జమ్మతో వరప్రసాదమైన ఆ రుద్రాక్షమాలని బుజ్జమ్మ పట్టుకుంటే బాగుండు. అప్పుడే బుజ్జమ్మ తన పూర్వశక్తులు అన్ని వస్తాయి, ఆ దుష్ట ప్రచండను ఎదిరించగలదు అని చిత్రగుప్త అనుకుంటారు. అలాగే ఉదయం లేచి బాగి బుజ్జమ్మ లేచి దేవుడి గదిలోకి వెళ్ళి పూజ చేయడం సిద్ధమవుతూ ఉంటారు. అదంతా చిత్రగుప్త బయట నుండి గమనిస్తూ ఉంటారు. పూజ అంతా చేస్తారు, బాగి హారతి ఇస్తుంది, అంతా జరుగుతుంది. కానీ రుద్రాక్ష మాలను మాత్రం పట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. ఇంకా చిత్రగుప్త చాలా బాధపడుతుంటాడు. పరమేశ్వర, ఇట్లా జరుగుతుంది ఏంటి? అసలు రుద్రాక్ష మాలను ఆ బాలిక తాకాలి కాదా, చెయ్యండి అని చెప్పి చిత్రగుప్త అదే పద్యాలు భారం వేస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా శివయ్య ఫోటో దిగి ఉన్న పువ్వు ఒక్కసారి రుద్రాక్ష మీద పడుతూ ఉంటుంది. ఒకసారి బయటకు వచ్చిన బాగి బుజ్జమ్మ వెళ్తూ ఉంటారు. బుజ్జమ్మకి ఏదో అనుమానం వస్తుంది. ఒకసారి ఎంత చూస్తుంటది. బాగి కూడా అలా గమనిస్తూ ఉంటుంది. దాంతో చిత్రగుప్త గమనిస్తూ ఉంటారు. బుజ్జమ్మ మెల్లిగా లోపలికి వెళ్తుంది. ఇంకా పువ్వుని తీసుకోబోతూ ఉంటుంది, ఇంకా పట్టుకోబోతుంది. చిత్రగుప్త అదే పని ఆడడం చూస్తూ ఉంటాడు. బుజ్జమ్మ పట్టుకుంటే బాగుండు, తన శక్తులు వస్తాయి అని చెప్పి అనుకుంటూ అదే పనిగా ఆడటాన్ని చూస్తూ ఉంటాడు.